మహిమాన్వితుడు భక్తుల ఆరాధ్యదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఆయన్ని దర్శించుకోవాలంటే చిలమతూరు మండలం సోమగట్టకు వెళ్లాల్సిందే. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఎత్తైన ప్రదేశం. అక్కడికి వెళితే ఎంతో ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంది. స్వామివారిని కొలిచే భక్తులకు కొంగు బంగారంలా అభయహస్తుడుగా భక్తులకు ఆశీస్సులు అందిస్తూ రక్షణగా ఉంటున్నాడు. ఇటువంటి పుణ్యక్షేత్ర ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. పూర్వం పెడబల్లి గ్రామానికి చెందిన పెద్ద రంగారెడ్డి కుమారుడు పెద్ద ఓబులరెడ్డి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేసేవారు. ఆయన అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి భక్తుడు. ఒకరోజు ఆయన స్వామివారిని దర్శించుకోవడానికి అహోబిలం వెళ్లాడు. ఆ రోజు స్వామి దర్శనం చేసుకున్న ఆయన ఆలయంలోనే నిద్రించాడు. ఓబులరెడ్డి నిద్రలో ఉండగా స్వామివారు ఆయనకు స్వప్నంలో కనిపించారు. నా దర్శనం కోసం ఇంత దూరం ఎందుకు వచ్చావు ఓబులరెడ్డి? మీ గ్రామ సమీపంలోని సాండిల్య మహాముని గుహలో నేను శ్రీదేవి భూదేవి సమేతంగా ఉద్భవించాను. అక్కడ నా కోసం ఒక ఆలయ నిర్మాణం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించు అని ఆదేశించారు. వెంటనే నిద్ర నుంచి మేల్కొని స్వామి వాక్కులు తప్పక పాటించాలని అనుకున్నారు. వెంటనే ఆయన అక్కడ నుంచి నేరుగా శ్రీకృష్ణదేవరాయల వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. రాయలవారు ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో ఆశీస్సుల కోసం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. పరివారంతో ఆలయ నిర్మాణానికి సాండిల్య మహాముని గుహకు బయలుదేరారు. ప్రయాణంలో పులేరు వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం వారు అక్కడ నుంచి సాండిల్య మహాముని గుహ కోసం ముందుకు కదిలారు. ఎంత దూరం వెళ్లినా గుహ జాడ తెలీలేదు. చివరికి గుహకు దారి చూపమని ఓబులరెడ్డి నరసింహస్వామిని ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై సాండిల్య మహాముని గుహకు దారి చూపించారు. ఓబులరెడ్డి తన పరివారంతో గుహ వద్దకు చేరుకున్నారు. అక్కడ చుట్టుపక్కల స్వామి కోసం వెతికారు. గుహలో దూరంగా ఒక పెద్ద చెట్టు నుంచి ధారగా కారుతున్న మధుని గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుపై నుంచి కారుతున్న తేనెలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అభిషేకించుకుంటూ వారికి దర్శనమిచ్చారు. గుహలో స్వామివారిని చూసి ఓబులరెడ్డి ఆయన వెంట ఉన్న పరివారం మొత్తం ఆనందంలో మునిగిపోయారు. మధుతో స్వయంగా అభిషేకించుకుంటున్న స్వామివారికి మధుగరి లక్ష్మీనరసింహస్వామి అని నామకరణం చేశారు. అక్కడే స్వామికి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పూజలు కొనసాగస్తూనే ఉన్నారు. రండి, ఇక చూద్దాం మన మధుగరి లక్ష్మీనరసింహస్వామిని. ఎంతో ప్రసిద్ధి చెందిన మధుగరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం సోమగట్టకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఆర్చ్ నిర్మాణం చేశారు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఆలయానికి ఎదురుగా నూతనంగా గరుడ నిర్మాణం చేశారు. గరుడ ఆలయానికి ఎంతో ఆకర్షణగా ఆలయ రక్షకుడుగా నిలుస్తున్నాడు. గరుడని దర్శించుకుని ఆలయానికి వెళ్ళాలి. గరుడ వద్ద నుంచి చూస్తే మధుగరిపై వెలసిన ఆలయం చూడటానికి ఎంతో బావుంటుంది. ఆలయం మెట్లు ఎక్కగానే తెలియని ఉత్తేజం కలుగుతుంది. ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారంలో తలదించుకుని స్వామివారి గుహలోకి అడుగులు వేయాలి. లోపలికి వెళ్లగానే స్వర్గంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. ఆలయంలో మొదట వినాయకుడిని దర్శించుకుని స్వామి దర్శనానికి వెళతారు. స్వామివారు స్వయంగా ఉద్భవించడంతో సాక్షాత్తు వైకుంఠంలో స్వామి దర్శనం చేసుకున్నట్లే ఉంటుంది. లోపలికి వెళ్లగానే భూదేవి శ్రీదేవులతో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి మూలవిరాట్టుకి ప్రదక్షిణ చేసుకుని స్వామి దర్శనం చేసుకుంటాము. ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఎంతో మహిమాన్వితంగా కనిపిస్తాయి. స్వామివారి దర్శనం తరువాత ఉత్సవ విగ్రహాల వద్ద కూర్చుని మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం ఆలయం పక్కనే ఉన్న నవగ్రహాల ఆలయం ఉంది. భక్తులు స్వామి దర్శనం తరువాత నవగ్రహాలను దర్శిస్తారు. మధుగరి నరసింహస్వామి ఆలయం ప్రాంగణం ఒక దేవలోకం అనొచ్చు. ఎందుకంటే అక్కడ అందరి దేవుళ్ల ఆలయాల సమూహముంది. అందులో అందరికీ ఇష్టమైన రాధకృష్ణల ఆలయం ఉంది. ఆలయంలో కృష్ణాష్టమికి భక్తులు ఎంతో పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు. అటు పక్కనే కోరిన కోర్కెలు తీర్చే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. నిత్య పూజలు జరుగుతుంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి షష్ఠి పూజలు చేయిస్తుంటారు. ఆలయంలో స్వామివారికి నిత్యపూజలతో పాటు పర్వదినాల్లో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రధానగా దసరా నవరాత్రుల్లో పూజలు అద్భుతంగా ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి పుట్టినరోజు సందర్భంగా కదిరి పౌర్ణమికి కనివిని ఎరుగనంతగా పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ముక్కోటి ఏకాదశికి ఆలయాన్ని ఎంతో ముస్తాబు చేస్తారు. ఏకాదశి రోజున తెల్లవారకనే ప్రత్యేక పూజలతో ఆలయ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ రోజున భక్తులు ఉత్తర ద్వారంలో వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక ప్రధాన ఘట్టంగా చెప్పుకునే పవిత్రమైనది స్వామివారి రథోత్సవం. కదిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో 4 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మ రథోత్సవం అద్భుతమైంది. స్వామివారు రథంలో ఆసీనులై భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీ మధుగరి లక్ష్మీనరసింహస్వామి అంటే ఆపద్బాంధవుడు అని అందరూ నమ్ముతుంటారు. అందుకే స్వామిని నిత్యం కొలుస్తుంటారు. ఆలయానికి వచ్చి సేవ చేస్తుంటారు. ఆలయంలో మధుగరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. గరి ప్రదక్షిణ అంటే స్వర్గానికి అడుగులు వేసినట్లే అని అంటారు. అందుకే స్వామివారి మూలవిరట్టుని భక్తుల భుజాలపై మోస్తూ గరి ప్రదక్షిణ చేస్తారు. ఈ అద్భుతమైన దృశ్యం వీక్షించడానికి 2 కళ్ళు చాలవు అన్నట్లు ఉంటుంది. గోవింద నామ స్మరణతో గరి మారుమ్రోగుతుంది. అత్యుత్తమమైన పుణ్యకార్యం శ్రీ మధుగరి లక్ష్మీనరసింహస్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణోత్సవం. ఈ మహోన్నత పూజా కార్యక్రమానికి అశేష భక్తులు తరలివస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం వీక్షించడానికి అదృష్టముండాలి అంటారు. ఆ అదృష్టాన్ని భక్తులు వదులుకోరు. స్వామికి సేవ చేసుకునేందుకు వచ్చేవారు దుర్గుణాలు వదిలేసి స్వామి సన్నిధికి వస్తారు. కేవలం భక్తి ఆరాధన మాత్రమే వారిలో కనిపిస్తాయి. స్వామి నామార్చనలు స్మరిస్తూ సంతోషంగా స్వామి భక్తిలో నిమగ్నమవుతారు. అదే శ్రీ మధుగరి లక్ష్మీనరసింహస్వామివారి మహత్యం.